నాగబాబు ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ డియాక్టివేట్ చేశారు. ఇది పాత న్యూస్. నాగబాబు ఎక్స్ అకౌంట్ యాక్టివేట్ చేశారు. ఇది ఇప్పటి న్యూస్. అయితే ఎందుకు డియాక్టివేట్ చేశారు, ఎందుకు యాక్టివేట్ చేశారు అనే దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే. ఇది డియాక్టివేట్ చేయడానికి ముందు నాగబాబు చేసిన ట్వీట్. ఈ ట్వీట్ తర్వాత ఆయన అకౌంట్ మోత మోగింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. ఎందుకంటే నాగబాబు గారు సింపుల్గా ట్వీట్ చేసి వదిలేశారు, ఫ్యాన్స్ మాత్రం తన్నుకొని తెచ్చారు. దీంతో అది అటు ఇటు తిరుగుతూ నాగబాబు మెడకే చుట్టుకుంది. దెబ్బకి అకౌంట్ ఆయన డియాక్టివేట్ చేశారు. ఇది డియాక్టివేట్ చేయడానికి గల రీజన్. మెగా అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న ప్రచారం అయితే ప్రస్తుతం పీక్స్లో ఉంది. మరి దీనికి బ్రేక్ ఇవ్వాలనుకున్నారో లేదంటే ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నారో కానీ అకౌంట్ను డియాక్టివేట్ చేశారు. బట్ తాను ఏం మర్చిపోలేదని చెప్పగానే చెప్పారు ఆయన. అకౌంట్ను యాక్టివేట్ చేసిన తర్వాత చేసిన ఫస్ట్ ట్వీట్ చూస్తేనే అది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన చేసిన ట్వీట్, ఐ హ్యావ్ డిలీటెడ్ మై ట్వీట్, అంటే నేను నా ట్వీట్ను డిలీట్ చేశాను అని. నిజానికి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే సింపుల్గా దాన్ని డిలీట్ చేస్తే సరిపోయేది. కానీ డిలీట్ చేశానని ప్రకటించడం చూస్తుంటే ఇంకా కోల్డ్ వార్ కంటిన్యూ అవుతున్నట్టుగానే కనిపిస్తోంది. నిజానికి నాగబాబుది అమాయకత్వమో తెంపరితనమో అర్థం కాదు. కానీ ఆయన చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే పోలింగ్ ముగిసిన తర్వాత ఆ ట్వీట్ చేశారు. అదే ముందే చేస్తుంటే జనసేనకు అంతో ఎంతో ఓట్లు నష్టపోయేది. ఏదేమైనా గత కొద్ది రోజుల నుంచి మెగా అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయనేది ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూరేలా అల్లు అర్జున్ వైసీపీ నేత తరపున ప్రచారం చేశారు. ఒక పక్కన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తూ ఉంటే ఆయన తరపున మెగా ఫ్యామిలీ వెళ్ళి ప్రచారం చేస్తుంటే ఒక్కొక్కరుగా అల్లు అర్జున్ వెళ్ళి వాళ్ళ ప్రతిపక్షమైనటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పక్కన నిలబడి ప్రచారం చేశారు. దీనికి నాగబాబు ఈ విధంగా ట్వీట్ చేశారనేది జరుగుతున్నటువంటి ప్రచారం. ఇక మెగా ఫ్యామిలీలో ఎన్ని గొడవలున్నా ఆ మెగా కాంపౌండ్ దాటి ఎప్పుడు బయటకు రావు. నిజానికి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య విభేదాలు ఈనాటివి కావు. గతంలోనూ ఓ సినిమా ఫంక్షన్లో, ఆడియో ఫంక్షన్లో పవర్ స్టార్ అంటూ అభిమానులు నినాదాలు చేస్తుంటే అతను అసహనానికి గురయ్యాడు. మీరు అరవడం ఆపితే నేను మొదలు పెడతాను అన్నారు. అంతేకాదు తాను మెగాస్టార్ కుటుంబం నుంచి ఆ లెగసీతో వచ్చిన నటుడిగా ఎదగడం అల్లు అర్జున్కి ఇష్టం లేదు. ఎందుకంటే తనకు చిరంజీవి వల్ల సినిమాల్లో ఎంట్రీ లభించిందనే ప్రచారాన్ని ఆయన తిప్పుకొడుతూ వచ్చారు. తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశారు. కొన్నిదిల కంటే అల్లు ఫ్యామిలీ పవర్ఫుల్ అన్న అంశాన్ని అభిమానులకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన మొదటి సినిమా నుంచి ఇప్పటి పుష్ప వరకు ప్రతి సినిమాలను తనకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటీని సాధించే ప్రయత్నం చేశారు. ఏకంగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పొందారు. తెలుగులో ఏ నటుడికి సాధ్యం కానీ ఆఖరికి చిరంజీవికి కూడా సాధ్యం కాని గుర్తింపు ఈ జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందడం. ఇంతకీ నాగబాబు ఈ మాత్రం దిగి రావడానికి కారణం ఏంటి? ఇంట్లో పెద్దలు పిలిచి కూర్చోబెట్టి పంచాయతీ తీర్చారా? అల్లు మెగా పెద్దలంతా కలిసి చర్చించారా? అందరిది ఒకే కుటుంబం కదా అని సర్దుకుపోదాం అనుకున్నారా? అయితే ఓ ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. అదేంటంటే ఈ విషయంపై చిరంజీవి, అల్లు అరవింద్ నాగబాబుకు వార్నింగ్ ఇచ్చారని, కొట్టుకున్నా తిట్టుకున్నా మనమంతా ఒకటే కుటుంబం, నువ్వు అలాంటి పోస్టు పెట్టడం ఏంటని క్లాస్ తీసుకున్నారని, అంతేకాకుండా క్షమాపణలు కూడా చెప్పినట్టు టాక్. ఇందులో నిజమెంత అనేది ఎవరికీ తెలియదు. మనం అనుకున్నదే కారణం కావచ్చు, లేదంటే ఇంకోటి ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ మొత్తానికైతే మంటలు చల్లారాయి, కానీ సెగలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తాత్కాలికంగా చిరంజీవి సూచనతో నాగబాబు ట్వీట్ తొలగించినప్పటికీ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య గ్యాప్ మాత్రం అలాగే ఉండిపోయే అవకాశం ఉంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.